ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఈసారి అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవ్ గారు, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు, ఎందుకని? ఇప్పుడు 24 ఎలక్షన్లో అయితే సునాయాసంగా పయ్యావుల కేశవ్ గారు విజయము సాధిస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఏదైనా చెప్పిన పనులన్నీ కూడా ఏమీ చేయడం లేదు గవర్నమెంట్ ఉన్నప్పటికీ. ఈయన కొన్ని పనులు ఎమ్మెల్యేగా ఉండి చేసినాడు, ఈ కాలువలు నీళ్ళు వేయడము, రోడ్లు వేయించడం, ఇట్లాంటివన్నీ కూడా. ఇంకా ఆయన ఒకటి రిక్వైర్మెంట్ ఏంటంటే ఈసారి గవర్నమెంట్ వస్తే మనము గెలిస్తే ఇంకా ప్రజలకు సేవ చేయడానికి ఇంకా అవకాశం దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో ఉంది. అదే చెప్తున్నాడు ఆయన ప్రచారంలో కూడా. ఎవరు ఏమడిగినా కూడా నేనున్నాను, నేను ఖచ్చితంగా చేయిస్తాననే చెప్తున్నాడు. ఆ నమ్మకం అయితే ఉంది. ఇంకా జగన్ గారి పరిపాలన గురించి చెప్పాలంటే సంక్షేమం ఒకటి ఉంది కానీ అభివృద్ధి అనేది శూన్యం, మైనస్లో ఉంది. శూన్యం అంటే సున్నా, కరెక్ట్గా చెప్పాలంటే మైనస్లోకి వెళ్ళిపోయింది. ఒక రోడ్లు డెవలప్మెంట్ అయితేనేమి, సాఫ్ట్వేర్ రంగం డెవలప్మెంట్ అయితేనేమి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తానని చెప్పి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి యూత్ అంతటిని మోసం చేశాడు ఆయన. చాలా తప్పది నన్ను అడిగితే. ఎందుకంటే పిల్లలకు ఎంత ఆతృత ఉంటుందో అంతకు రెట్టింపుగా తల్లిదండ్రులకు ఆశావాలుగా ఉంటారు. ఎందుకంటే పిల్లలు బాగుపడితే, ఉద్యోగాలు చేస్తే మనం బాగుపడతాం అనేది. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడం లేదు ఆయన. డెవలప్మెంట్ అనేది ఎక్కడా జరగడం లేదు. అందుకే కొంత ప్రజలంతా కూడా ఆయనకి ఓటు వేయాలంటే కొంత వెనకడుగా వేస్తున్నారు ఈసారి. ఆయనకు నమ్మకం ఏంటంటే ఒక పథకాల గురించి ఆలోచన ఉంది. దాన్ని అయితే నేను నమ్మను. పథకాలు తిన్న వాళ్ళంతా, లబ్ధి పొందినటువంటి వాళ్ళంతా ఓటు వేస్తారంటే అది నమ్మశక్యం కానిది. నా పార్టీ నాది అంటారు జనాలు. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇది ఈ స్టేట్ లెవెల్లో రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా. సార్, అయితే ఇదే ఉరవకొండ నియోజకవర్గం నుండి పయ్యావుల కేశవ్ సార్కి ప్రత్యర్థిగా వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? ఆయన వ్యక్తిగత అయితే మంచోడే కానీ నేను కాదనట్లేదు. కానీ అంటే జనాలకి రాకపోవడం ఒకటి మైనస్ పాయింట్. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, ఏదన్నా కానీ చిన్నదా పెద్దదా మధ్యతరగతిదా వర్క్ అనేది కాదు, ఏదైనా రెస్పాండ్ అయ్యి చేస్తే బాగుండింది. ఆయన రెస్పాండ్ కావడం లేదు, అది కొంచెం మైనస్ ఆయనకి ఇప్పట్లో. సార్, అయితే ఇంకా చెప్పండి సార్, పయ్యావుల కేశవ్ గారు తన సొంత ఖర్చులతో ఇక్కడ ఇప్పుడు ప్రజలకి ఇళ్ల పట్టాల విషయంలో కావచ్చు, యువతకి డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇట్లా రోడ్ల హైవేస్ కానీ, లేదా 50 పడకల అధునాతన వైద్యశాల కానీ, ఇంకోటి సాగునీటి విషయంలో ఇట్లా ఇన్ని అభివృద్ధి పనులు చేపట్టారు కదా. వీటి యొక్క ప్రభావం జనాల మీద ఎంతవరకు ఉంటుంది ఈసారి ఎలక్షన్స్లో ఈ ఉరవకొండ నియోజకవర్గం సంబంధించి? అవును, ఇప్పుడు మీరు చెప్పినటువంటి 4 ప్రోగ్రాంలు ఆయన చేసినాడు. మొన్నే రీసెంట్గా పక్కనే మైలారంపల్లిలో తన సొంత భూమిని అంతా ఇళ్ల పట్టాలు చేసి అందరికీ పట్టాలు ఇచ్చేసినాడు. ఇంతకుముందు అది డ్రైవింగ్ లైసెన్సులు కూడా అంతా మంజూరు చేయడం జరిగింది. ఆ విధంగా ప్రజలు కూడా, ఓటర్స్ కూడా ఏదైనా చెప్తే చేస్తాడు అనేటువంటి నమ్మకం అనేది ఈరోజు కలిగింది ఆయనకి. ఆయన చెప్తా ఉన్నాడు, అదే భరోసా ఇస్తున్నాడు. ఏదన్నా కానీ నేను మర్చిపోను. ఇప్పుడే కాలుపల్లిలో అయిపోయింది, అక్కడ ఏదో క్రికెట్ గ్రౌండ్ కావాలని కోరుకున్నాడు యూత్. ఇప్పుడు అదే చెప్పినాడు ఆయన. వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేస్తానని చెప్పినాడు. అట్లా ప్రతిదీ భరోసా ఇస్తున్నాడు, నమ్ముతున్నారు జనాలు. విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆయనకి. చెప్పండి సార్, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఈసారి అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవ్ గారు, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, ఎందుకని? ఇప్పుడు వచ్చిండే ఎలక్షన్లో పయ్యావుల కేశవ్ విజయం తథ్యం. మెజారిటీ కూడా బాగా 15-20 వేల దాకా వస్తుంది. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ లేకున్నా కాలువలు అంటే నీళ్ళు ఇడిచి రైతులంతా ఇబ్బందులు పడే పరిస్థితిలో వాళ్ళు నీళ్లు బంద్ చేసిండ్రి. ఇక్కడ నుంచి పోయి కాలువలకు నీళ్ళు ఇడిపించుకొచ్చి మిరప తోటలు, శనక్కాయ చేనులు అన్నీ కాపాడిన ఘనత పయ్యావుల కేశవ్ది. అదే విశ్వేశ్వరరెడ్డి గారు, నువ్వు వర్షాలు లేవు, నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి, నీళ్ళు రావు, వచ్చే పరిస్థితి లేదు, నేను పైన దాకా పోయి కింద దాకా వచ్చినాను, నీళ్ళు రావు, పంటలు వేసుకోవద్దండి, పంటలు పెట్టుకుంటే రైతులు మీరు దెబ్బతింటారు చూడని చెప్పిన ఘనత అయింది. నీళ్లు తెచ్చిండే ఘనత ఇయ్యింది. కాబట్టి మా నియోజకవర్గంలో పయ్యావుల కేశవ ముందంజలో ఉన్నాడు.
అదొకటి జీడిపల్లి డ్యాము 15-18 ఏళ్ళు అయింది పడి, 95లో పడింది. అక్కడ నుంచి ఇక్కడ లిఫ్టులకి దాదాపు పయ్యావుల కేశవ గంగ ఇట్లా చీర్పి చెరువుకి దానికి దీనికి నీళ్లు పోతుంటే ఆ వైఎస్ఆర్లతో మలగొట్టించి గంగవరం చెరువుకి, ఇరుబాపల్లి చెరువుకి నీళ్ళు లేకుండా చేసి కోనాపురం చెరువుకి అట్లా మలగొట్టించే ఘనత ఆయింది. వాళ్ళ నాయకుడు ప్రజావేదిక కూల్చి కదా, అట్లా ఈయన పట్టినాడు. ఇది వాళ్ళకి వీళ్ళకి ఉండే వ్యత్యాసము. ప్రజల్లో కలిసిపోయి ఉండేది ఇతనే, ప్రజల్ని చూడుకోకుండా ఉండేది ఆయన మమ్మల్ని. నాది జీడిపల్లి, నేను 3వసారి సర్పంచ్, పంచాయతీ ప్రెసిడెంటు. విశ్వేశ్వరరెడ్డి గారు మా ఊర్లోకి వచ్చి ముందు ఎలక్షన్ అప్పుడు ఆయన కొడుకు మీకు మా గవర్నమెంట్ వస్తే 3 నెలల్లో డబ్బులు ఈ గ్రామానికి ఇప్పిస్తాం R&R కింద అని చెప్పిన ఘనత ఆయింది. పయ్యావుల కేశవ్ ఏం చేసినాడు? పయ్యావుల కేశవ్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రఘువీరారెడ్డి దీంట్లోకి పాదయాత్రతో నీళ్లు తెచ్చినాడు జీడిపల్లి డ్యాంలోకి. ఆ రోజు ఊట నీటితో సందిగ్ధమవుతుంటే జీడిపల్లి ప్రజలు పయ్యావుల కేశవ్ స్వయాన వచ్చి మా ఇంట్లో నీళ్లు తాగి అదంతా ఊరంతా తిరిగి చూసి ఆ నీళ్ళని ఇంక ఈ ఊరు ఉండదని పోయి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా అక్కడ మీటింగ్ పెట్టింటే మీటింగ్లోకి పోయి అడిగా, జీడిపల్లి ఉండదు సార్ R&R కింద ఎట్లన్నా దీన్ని శాంక్షన్ చేయాలంటే కేశవ్ గారు కట్ట కింద ఉండేది రాష్ట్రంలో ఎక్కడా లేదు R&R. లోన్ ఉంటే మునిగిపోతుంది కానీ ఇచ్చేకి అవకాశం ఉంది కానీ కింద ఉండేదానికి ఇచ్చేకి లేదని కిరణ్ కుమార్ రెడ్డి. అక్కడ నుంచి మళ్ళీ నార్పులకు పోయి మేము ఒక అర్జీ ఇత్తిమే శూన్యమే. అక్కడ నుంచి గవర్నమెంట్ వచ్చి మారా, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చా ముందు. ఆ దాంట్లో కట్ట కింద ఉండేదానికి జీవో తెచ్చేకి 2 సంవత్సరాలు పట్టింది సొంతం గవర్నమెంట్ ఉన్న పయ్యావుల కేశవ్కి. అదే జీవో తీసుకొచ్చి డబ్బులు శాంక్షన్ చేపించి రిలీజ్ చేపించే తలకే మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చి బంద్ అయిపోయా. ఇది వైసీపీ గవర్నమెంట్కి మాకు తేడా, పయ్యావుల కేశవ్కి విశ్వేశ్వరరెడ్డికి తేడా ఇది. చెప్పండి అన్నయ్య, త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం తరపున పయ్యావుల కేశవ్ గారు పోటీ చేస్తున్నారు, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకని? విజయ అవకాశాలు పయ్యావుల కేశవ్ సార్కే ఉన్నాయండి ఎక్కువ. విజయ అవకాశాలు కేశవ్ సార్కే ఉన్నాయి ఎక్కువ. అదే అన్నయ్య, అంటే ఎందుకని పయ్యావుల కేశవ్ సార్కే అంత విజయ అవకాశాలు ఉన్నాయి? సార్ అంత భారీ స్థాయిలో గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి ఆయనకి? పయ్యావుల సార్కి ఇక్కడ ఉరవకొండ అనేది కంచుకోట ఉన్నట్ల బీద జనము, మధ్యతరగతి దోళ జనాలకి సానుభూతి ఏందన్నా కానీ మంచి పని చేయగలరు ఆయన. సరే అన్నయ్య, అయితే పయ్యావుల కేశవ్ సార్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి తన సొంత ఖర్చులతోనే ఇట్లా రోడ్ల హైవేల విషయం కానీ, మంచినీరు కానీ ఏదైనా కానీ నిత్యావసర వస్తువులు లేదు ఈ ఫలానా కారణం కంటే తక్షణం పంపించే సారు పయ్యావుల సారు. అదే అట్లాగే అంటే యూత్కి డ్రైవింగ్ లైసెన్స్ లేదా కళాశాలలని లేదా ఇప్పుడు 50 పడకల అధునాతన వైద్యశాల అవ్వచ్చు, ఇందాక మీరే చెప్పారు సాగునీటి విషయం కానీ, అట్లా పేదవాళ్ళకి 18,000 మందికి చేసిన హౌసింగ్ అంటే ప్రధానమంత్రి దగ్గర నుంచి కానీ, వీటి యొక్క ప్రభావం జనాల మీద ఎంతవరకు ఉంటుంది ఎలక్షన్స్లో గెలవటానికి? 99% పయ్యావుల కేశవ్ సార్కి ఉండదండి. ఆయన ఏదైనా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నాకు అయ్యా ఇట్లా కావాలంటే తక్షణం ఏం కావాలా, నీకు ఆరోగ్యమా, నీకు ఏంది కావాలా, తక్షణం సాయం చేసే వ్యక్తి పయ్యావుల సార్. సరే అనేది కాదు, చాలామందికి ఈ టౌన్లో కానీ చుట్టుపక్కల పల్లెల్లో కానీ అట్లాంటి గ్రిప్పు అవకాశం ఉన్నాయి సారు పయ్యావుల సార్. సరే అన్నయ్య, అయితే ఇప్పుడు పయ్యావుల కేశవ్ సార్కి ప్రత్యర్థిగా వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? సార్కి ఎంతవరకు విజయ అవకాశాలు ఉన్నాయి? విశ్వేశ్వరరెడ్డి సార్కి జన అవకాశం లేదండి. ఎక్కువగా 99% చెప్తున్నాను కదా, పయ్యావుల సార్కే ఉంది.